హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఏం లేదు నాన్న, నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉంది. ఎప్పుడన్నా ఏదైనా ఒక చాప్టర్ చెప్పిన తర్వాత మీ మైండ్ బూస్ట్ చేయడానికి కానీ జస్ట్ ఫర్ రిలాక్సేషన్ అప్పుడప్పుడు చిన్న మోటివేషనల్ మోటివేషనల్ స్టోరీస్ కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ చెప్పాలని నాకు అలవాటు. సో అలా ఈ సిబిఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇది చాలా జాగ్రత్త, మీ యూత్, మీ జనరేషన్ వినాలి. అంటే ప్యాట్రియాటిజం అంటే దేశభక్తిని పెంచుకోండి. అసలు ఎందుకు పెంచుకోవాలి? రీజన్ మెయిన్. నేను ఒక చోట చదివాను మొన్న, మనకి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని. సో అది ప్రతిరోజు నా మైండ్లో అదే ఉండేది. సో అప్పుడు నేను సోల్జర్స్ గురించి చదువుకోండి. దే ఆర్ ద రియల్ హీరోస్ మ్యాన్. దే ఆర్ వెరీ రియల్ హీరోస్. నన్ను అడిగితే ఈ రియల్ హీరోస్ ఉంటారుగా, వాళ్ళని కూడా కాపాడేది మన రియల్ హీరోస్ సోల్జర్స్. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ లేకపోతే ఈ భారతదేశం చాలా రక్షణ అనేది కరువైపోతుంది. వాళ్ళు ఉండబట్టే వాళ్ళు రక్షిస్తున్నారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సియాచిన్ గ్లేసియర్స్ అని చెప్పేసి అక్కడ ఇంకా ఇప్పటికి ఆపరేషన్ మేఘదూత్ అవుతూనే ఉంది. అక్కడ మౌంటైన్స్లో -30 degrees చలిలో మన ఆర్మీ సోల్జర్స్ మన కంటి రెప్పలాగా పడుకోకుండా కాపాడుతున్నారు మనం. అందులో నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను, కెప్టెన్ విక్రమ్ బట్రా అని. కెప్టెన్ విక్రమ్ బట్రా గారు, అతను కార్గిల్ వార్ 1999లో ఒక చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. చాలా దూరం, చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు ఏం చేశానంటే కెప్టెన్ విక్రమ్ బట్రా గారు వాళ్ళ ఇంటికి జస్ట్ ఏదో కాల్ చేశారు, మెసేజ్ పాస్ చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు అడిగారు, నేను ఇదేం నా సొంతంగా చెప్పట్లేదు నాన్న, నేను ఇది చదివాను. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంటికి ఎప్పుడు వస్తున్నారా నాన్న అంటే, నాన్నగారు ఇక్కడ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది, కానీ నేను మీకు ఒకటి చెప్తాను. ఆయన ఏమన్నారంటే, ఐ విల్ కమ్ బ్యాక్ బై హాయిస్టింగ్ ద ట్రైకలర్ ఫ్లాగ్ ఆర్ ర్యాప్డ్ ఇన్ ఇట్, బట్ ఐ విల్ బి బ్యాక్ ఫర్ షూర్. అంటే ఆయన ఉద్దేశం చూడండి, ఇంత ధైర్యంగా చెప్పాడు. సార్ చావంటే భయం లేదు, అంత ధైర్యంగా చెప్పాడు. నాన్నగారు, నేను విజయం సాధించిన తర్వాత మన త్రివర్ణ పథకాన్ని ఎగురవేస్తాం, అలా ఎగిరి వేసి అయినా సరే ఇంటికి వస్తాను, లేదా ఆ త్రివర్ణ పథకం నా శరీరం చుట్టూ నా శరీరం చుట్టూ కప్పుకొనైనా సరే నేను ఇంటికి వస్తాను, ఏదేమైనా సరే నేను ఇంటికి రావడం ఖాయం, మీరేం బెంగెట్టుకోకండి అన్నారు. అంటే దాని అర్థం, ఒకవేళ నేను గెలిస్తే, నేను గెలిస్తే ఫ్లాగ్ హాయిస్ట్ చేసి నేను ఇంటికి వెళ్తాను, లేదంటే ఒకవేళ నేను ప్రాణాలు వదిలిపెట్టేస్తే నా శరీరం చుట్టూ, నా బాడీ చుట్టూ ఆ ట్రైకలర్ ఫ్లాగ్ ని కప్పుతారు అని దాని మీనింగ్. ఇంత ధైర్యంగా చెప్పారు కెప్టెన్ విక్రమ్ బట్రా గారు. హీఈస్ ద రియల్ హీరో. హీ గాట్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్, పరమవీర్ చక్ర. ఇంత దేశం కోసం ఇంత కష్టపడుతున్నారు ఈ సోల్జర్స్. చూడండి, ప్రతిరోజు మీరు రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం మెయిన్ అవర్ సోల్జర్స్. ఇండియన్ నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు. సో జస్ట్ మీరు ఇలాంటి సోల్జర్స్ గురించి మీ టెక్స్ట్ బుక్స్ లో ఉండవు. ఇవి ఉంటే ఎంతో బాగుందని నాకు అనిపిస్తుంది. నేను ఒక ఆర్టికల్ చదివాను, ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి. మా నాన్నగారికి ఎంత ధైర్యం ఇచ్చాడో చూడండి, చావు గురించి భయం లేకుండా. అలాంటి యాటిట్యూడ్ మనము డెవలప్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.